M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 90141633. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 63వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 63వ భాగం తెలుసుకున్నాం. అలాగే అన్న జ్యేష్ఠులుండగా పిన్నవానికి అభిషేకం తగున ధర్మమా, నీ శాసనం దాటరాదుగానా, నీ మాట ప్రకారముగా ఇప్పుడే వెళ్ళదును. జ్యేష్ఠులను గదిలాడరాదనియు రాదని నీ చేతను భేదములందును నేను వింటిని. వినియు తెలిసియు విపరీత బుద్ధిచే భర్తని కాదని నేనే లవణుని యుద్ధమున వధించునని పలికితని. ఓ అనగ చరిత్ర, ఆ చెడు మాటయే నాకు ఇట్టి దుర్గతిని కలిగింప హేతువయ్యను. వెనుక చింతించిన విచ్చితనము, చేసిన పనికి శిక్షితాలను. ఓ నిశ్చలాత్మ, నీకు మారు పలుకజాలను, నాకు రెండవ శిక్ష కలుగకుండుగాక. ఒక మనవి వినుము. ఓ రఘురామ, నేను రాజ్యమును కోరను. శత్రు సమూహములను చీల్చి చెండాడిన వాడా, నీ మాటను నెరవేర్చపోయేతను. ఓ కరుణామయ, అధర్మము నన్ను అంటకుండా కరుణతో కావుము అని చెప్పగా రామచంద్రుడు సంతసించి లక్ష్మణుని వంక చూచి ఇట్లనెను. నీవును భరతుడును మన పురజనులను, మంత్రులను, బ్రాహ్మణులను, పురోహితులను వేగముగా ఇచ్చటికి పిలువనంపుడు. అనగా వారు అట్లే అందరినీ పిలుచుటకు భటులను పంపగా వారి వెంట త్వరగా వారు రాగా విజయుక్తముగా అతి బలశాలి అయిన ఆ సుమిత్రాపుత్రునకు ప్రేమతో అభిషేకము చేయగా పూర్వం ఇంద్రాదులచే అభిషేకింపబడిన కుమారస్వామి వలె అతడు శ్రీమహితుడై జనులెల్లరూ పొగడగా తేజస్సుతో వెలిగెను. పౌరులు సంతోషించుండగా బ్రాహ్మణులు ఆనందింపగా ముగ్గురు తల్లులు మనస్సునందు సంతోషించుతూ దీవింపగా తేజరిల్లుతున్న సుమిత్రాసుని చూచి యమునా తీరవాసులకు మునులు ఇక లవణాసురుడు చచ్చిన వాడే అనుచు మనస్సులందు సంతోషించగా నెమ్మదిగా విరోధులను మర్దించువాడకు రాముడు శత్రుఘ్నుని తన ఎడినందు చేర్చి ఇట్లు చెప్పెను. శ్రీరాముడు, అన్నా శత్రుఘ్న, దివ్యమైన ఈ ఆ ఆయుధము చేతునము లవణుని దీని చేతనే వధించదవు. పూర్వము మహాసముద్రమున స్వయంభూ అయిన దేవుడు జయింపబడిన వాడు సర్వదేవతలకు, సకల రాక్షసులకు, ఎల్ల భూతావళులకు కనబడకుండా శయనించి ఉన్న వేళ ఉగ్రమైన క్రోధముతో మధుకైటభులను దుంచుటకు గాను సర్వ రాక్షసులను యుద్ధములో సంహరించుటకు దీనిని సృజించను. ముందుగా 3 లోకములను సృష్టించుటకై మధుకైటములను చంపి జనుల భోగములకై ఈ సర్వశక్తితో జగములను సృష్టి చేసను. వీరవర్య, దీని మహిమను వింటివా? రావణుని సంపదలంచియు భూత జాలములకు బాధ కలిగించునని నేను దీనిని అతనిపై వేయలేదు. లవణాసురుడు శంకరదత్తమైన స్థూలమును ఇంటియందు పూజకై ఉంచి తాను పురమును వీడి ఇష్టము వచ్చిన విధముగా ఆహారమునకై వెళ్ళును. శత్రువు తన్ను యుద్ధమునకు పిలిచినచో స్థూలమును పట్టుకుని వచ్చును. కాన నీవు ఆ లవణుడ పురమును విడిచి ఆహారమునకై స్వేచ్ఛగా సంచరించు సమయమున అతన్ని యుద్ధమునకు పిలిచి శౌర్యముతో నిరోధింపుము. పురద్వారమును నిలిచి ఆ దేవతా విరోధి పురమున ప్రవేశింపకుండా యుద్ధమునకు పిలిచినతో అతడు నీ బలముచే చచ్చును.
కావున ఇతర విధముగా అతన్ని చంప శక్యము కాదు అని చెప్పాడు. పార్వతీపతి ఇచ్చిన స్థూలము జయింపరానితో కొడితే ఆ రాక్షసుడు దానిని చేత ధరింపని సమయమున అతన్ని పరిమార్చు అని చెప్పేసి ప్రబోధించాడు. ఇంకా ఇట్లా చెప్పాడు, నీవు 100 ఏనుగులను, 2000 రథములను, 4000 గుర్రములను, నానా పదార్థములు అంగళ్ళను, నటులను, నర్తకులను, 1,00,000 సువర్ణములను వెంట తీసుకొని వెళ్ళము. బతులకు జీతములను భత్యములను ఇచ్చి మంచి మాటలతోనూ దానముల చేతను సంతోషాన్ని కలిగించు. అతడునున్న వారులకు భార్యలో పుత్రులో అయిన వారిలో పదార్థ సంతృప్తిలో ఏబియను లేకపోవటను గుర్తించి, ఓ వతంసమా, నీవే వారికి మంచి మాటలతో సంతోషమును కలిగించు. ముందుగా సైన్యమును పంపుము. అది ఇంకనూ గ్రీష్మం మిగిలి ఉండగానే గంగను దాటుగాక సుఖముగా ఆవలి ఒడ్డు చేరి అందందో తగిన చోటు అందా బలము విడిచి ఉండ తరువాత నీవు చాపమును చేతబట్టి ఒక్కడివే ఎవ్వరికి తెలియరాకుండా వేగముగా వెళ్ళము. ఆ దుర్మార్గుడు రవంతయ్యను మనస్సునందు సందేహపడరాదు. ఈ మునులందరూ ముందుగా బలములతో కలిసి వెళ్ళదరు. సైన్యము జాహ్నవీ తీరమున నిలిచి ఉండగా నీవు ముందుగా విల్లు చేపుని వెళ్ళదగును. విరోధి వచ్చుతున్నాడని వార్త తెలియగానే లవణుడు తోలమును చేతబట్టి శత్రువుల మనుషును ఈ వేసవకాలమును వెళ్ళనిమ్ము. వర్షాకాలము రాగానే అతన్ని సంహరింపము. వానాకాలము యుద్ధమున కప్పడవచ్చును లెమ్మను తలంపుతో అతడు స్థూలము లేక ఒంటరిగా సంచరించుతున్నానని చెప్పగా రాముడు ఈ విధంగా చెప్పగా అన్న మాటలను విని శత్రుఘ్నుడు సేనాపతులను పిలిపించి ఇట్లు చెప్పాడు. ఈ విధంగా 63వ భాగం పూర్తయింది. రేపు 64 తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక ఉంటారు ప్రభావం.